ఇది కిచెన్కి లేదు, గుమ్మమై ఉంది అంతేను, డోర్ లేదనమాట. ఇక్కడ పెట్టిస్తాను కావాలంటే అన్నారు. ఇది ఇక్కడ వస్తుంది డోరు. కానీ ఇప్పుడు ఎట్లా తీసుకుంటాం కదా, ఈ సైడ్ నుంచి ఇలా తిప్పితే ఇక్కడ అడ్డం వస్తుంది కదా, అందుకని ఇంకా ఓపెన్ కిచెన్ ఉంచేయటం అయిపోయింది. ఇటు పక్కకు వస్తే కనుక వీటికి అడ్డమవుతుందని, అయినా అందరూ అప్పట్లోనూ ఇది బుక్ చేసింది అయితే 2013లో. ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకునేదాన్ని. ఈ 2 షెల్ఫ్లు కూడాను ఎక్కడ కూర్చుంటే అక్కడ నాకు ఉండాలి, కనిపించాలి అని. ఇదైతే చిన్నన్న ఇచ్చిన పోస్టర్, ఇది చాలా ఇచ్చాడు, అందరికీ పంచిపెట్టేయటం అయిపోయింది. గృహప్రవేశం అప్పుడు మా చిన్నన్నయ్యే అన్నీ తీసుకొచ్చేవాడు ఇటువంటివన్నీ. ఒకటేమో నేను ఇక్కడ అన్నపూర్ణమాత కదా, అందుకని కిచెన్లోను ఈ టైల్స్ అన్నీ అప్పుడు బాగా ట్రెండ్ ఫ్యాషన్ నడిచినట్టున్నాయి. అవన్నీ బిల్డర్సే అనుకుంటా సెలక్షన్ అప్పుడు, లేకుంటే మరి మాదే ఫస్ట్, మేమే ఫస్ట్ వచ్చాం, మేమే ఫస్ట్ బుక్ చేసుకున్నాం. ఎవరు లేరు, ఫస్ట్ మేమే వచ్చాము ఈ అపార్ట్మెంట్లోకి. ఇక్కడ చిన్నవన్నీ ఉప్పు, టీ పొడి, షుగర్ అన్నీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు మొత్తం అన్నీ వరాలమ్మకి చెప్పానమాట. ఈ మైక్రోవేవ్ యూఎస్ నుంచి తెచ్చుకున్నాము. నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తుంది. ఎన్నేళ్ళో ఏమో అసలు గుర్తు లేదు కూడాను. కాకపోతే దీనికి ఇక్కడ అమెరికాది కాబట్టి స్టెప్ డౌన్ ఏమిటంటారు, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరు అరేంజ్ చేసుకోవాలి. దీనికి తోక ఇది ఉంటుంది. కానీ ఆ క్వాలిటీ ఆయన మెకానిక్ వచ్చినప్పుడు కూడా అంటాడు ఒకసారి, ఎప్పుడు అబ్బో ఇది కాబట్టి ఎక్కడిది కాబట్టి ఉందండి, నీళ్ళు పనిచేస్తుంది. ఎప్పుడో ఒకసారి మాత్రం వచ్చింది రిపేరు. ఇక్కడ నేను వాడిన గ్యాస్ స్టవ్ కూడా అంతే. ఇవి మేము వస్తామని తెలియదు కదా, ఉండం కదా. ఈ గ్యాస్ స్టవ్ కూడాను ఎప్పటిదో ఇంతే. నా పెళ్ళయి 53 ఏళ్ళు అయింది. ఈ 53 ఏళ్ళకు ఇది సెకండ్ది అంతే, మళ్ళా ఇంకా లేదు అసలు. ఫస్ట్ది ఒకటి బ్లూ కలర్, ఇది కొన్ని 20 ఏళ్ళు పైన అయిపోయిందేమో అంతే. ఇంకా వెళ్ళిపోతున్నాం కదా 23 ఏళ్ళ నుంచి తిరగటమే కాబట్టి ఈ పేపర్లను ఎగిరిపోకుండా వరాలమ్మ వేసుకున్నట్టుంది. ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్కి పక్షులు అయ్యే వచ్చేస్తాయని చెప్పి చక్కగా పెట్టారు. ఇక్కడ ఒకటి ఇంకా ఖాళీగా ఉన్న చోటల్లా కట్టించేసుకోవటం అయిపోయింది. ఎంత బాగా ఉన్న ఇల్లు అని అనిపిస్తుంది. అటకల మీద ఇంకాను ఎప్పటి నుంచో మా కోడలు పెళ్ళి సరిగ్గా 20 ఏళ్ళు అయింది. ఇంకా ఉన్నాయి కొన్ని ఏమో చారిటీలకు ఇచ్చేసాను, కొత్తవేను. ఎందుకు అసలు వాడుకునేది లేదు, ఏమీ లేదు. ఈ గృహప్రవేశాలకి పిల్లలు వచ్చినప్పుడు ఏమన్నా చిన్న ఫంక్షన్ చేసుకున్న ఇంట్లోనూ అన్నీ ఇచ్చేసుకోవటమేను. క్యాటరింగ్ ఏం చేసుకుంటాము ఇంకాని ఇచ్చేసాను. ఇంకా ఇగో వస్తే మేము ఉంటే అన్నీ అన్నట్టుగా ఇవన్నీ చాలా ఇచ్చేసాను వరాలమ్మకి. చూడాలి మళ్ళాను నవంబర్లో మా అబ్బాయి వస్తాడు. కిరణ్ వచ్చినప్పుడు మళ్ళా కిరణ్తో పాటు వచ్చి ఉండి తీసేయాలి. ఇంకా ఇక్కడ కిచెన్ దగ్గర నుంచి ఇది ఒక బాల్కనీ. ఇవన్నీ బోర్లు ఇచ్చినట్టుంది వరాలమ్మ. అయిపోతుంది టైం, వెళ్ళిపోవాలి. ఇక్కడే కూర్చుని నేను రోజు పొద్దున్నే శుభోదయం అని పాడుకోవటం, వీడియోలు తీసుకోవటం. అబ్బో మామిడి చెట్టు అప్పుడే వచ్చేసింది, పిందెలు వచ్చేసి నేను చూడలేదు. ఇందాక ఒకసారి వచ్చాను కానీ ఈ చెట్టు చూసుకుని పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. మామిడి కొమ్మ మళ్ళీ ఏం పాటలు ఉన్నాయో గుర్తులేదు. ఈ పక్కనైతే లేదు,
అపార్ట్మెంట్లు, అటుపక్కన్నీ అపార్ట్మెంట్లు తయారైపోయినాయి. మా లైన్లో అయితే మాది, మళ్ళా అన్నయ్య గారు వాళ్ళది, వాళ్ళు వచ్చేసారు. ఎక్కడో కనిపిస్తున్నది ఒక పక్క. ఏమో ఎవరికి ఎక్కడ ఏ అనుబంధం ఉంటుందో, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో, ఎన్ని మార్పులు జరుగుతాయో తెలియదు కదా. మామిడి చెట్టు అమ్మ రోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు చూసుకుంటూను, నీ జన్మ ధన్యం చేసుకో తల్లి, సమృద్ధిగా కాయలు చక్కగాను కాసి నీ జీవితాన్ని ధన్యం చేసుకో తల్లి అని దీవిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ జనరేటర్లు అవి బయట కోరిని సముద్రపు మోషలాగా ఉంది. ఇక్కడే పనమ్మాయి బట్టలు గిన్నెలు. అటుపక్క ఇంకో బాల్కనీ ఉంది. 2 బాల్కనీలు వచ్చినాయి మా అపార్ట్మెంట్కి. ఇవన్నీ మొత్తం ఎక్కడ కడిగేసి బట్టలు, విప్పిన బట్టలు వేసుకునే బాస్కెట్ డబ్బా ఒకటి, ఇంకోటి మంచినీళ్ళు వచ్చినప్పుడు నింపుకోవటం, ఆ కింద నుంచి తెచ్చిపోసేవారు వంటకి. ఇప్పుడు ఇది ఇంకొక బాల్కనీ. ఏంటో అన్నీ ఒకసారి చూసుకోవాలని వస్తున్నా అందులో ఫ్యాన్ ఆఫ్ చేసేసి వచ్చేసానమ్మా. ఇది ఇంకొక బాల్కనీ. ఇది చాలా పెద్దది. ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం వాటర్, అందులోనే కొత్తగా వాషింగ్ మిషన్, హాట్ వాటర్ కూడాను. ఈ బయట బాల్కనీలో ఒకటి వాష్ బేసిన్. ఈ అద్దాలన్నీ దుమ్ము పట్టుకుపోయినా సరే ఇంకా ఇలాగే ఉంచేటివి, అంతే తుడుచుకోవటం. బాగున్నానా కాంచనమాల? నేను వెళ్ళిపోవాలి. ఈ ఇల్లు తెచ్చిపెట్టేసి అయిపోతుంది టైము. కార్ బుక్ చేసుకుని వచ్చాము. అన్నీ ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. ఇల్లేంటి టైం వస్తే ఒకసారి తీసుకోవాలనిపించి, అసలు కన్నికా పరమేశ్వరి మాత పాహి మాం రక్ష మాం. తొందరగానే చెంత చేర్చుకో తల్లి, నాకేమీ లేదు, సంపూర్ణ జీవితాన్ని ఇచ్చేసావు. అన్నీ అందరూ సెటిల్ అయిపోయారు, ఏమీ లేదు ఇంకా. వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం, సాయినాథ పాహిమాం, వాసవి కన్నికా పరమేశ్వరి మాత రక్షమాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.